ఐపీఎల్ 17వ సీజన్లో సెంచరీల మోత ఎక్కువైంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో మొత్తం 14 సెంచరీలు నమోదయ్యాయి. గత రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఇంతవరకు ఏ సీజన్లో కూడా ఇన్ని సెంచరీలు నమోదు కాలేదు. అహ్మదాబాద్లో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ సెంచరీలు సాధించారు. దాంతో ఈసారి సీజన్లో సెంచరీల సంఖ్యను 14కి పెంచారు. ఐపీఎల్ 59వ మ్యాచ్లో శుభ్మన్ గిల్ చేసిన సెంచరీ ఐపీఎల్లో 100వ సెంచరీ కావడం విశేషం. ఇక ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్కు చెందిన జోస్ బట్లర్ 2 సెంచరీలు సాధించగా, కేకేఆర్ బ్యాటర్లు సునీల్ నరైన్, లక్నో బ్యాటర్ మార్కస్ స్టోయినిస్, బెంగళూరుకు చెందిన 2 బ్యాటర్లు ఇప్పటి వరకు సెంచరీలు చేశారు. విరాట్ కోహ్లీ, విల్ జాక్ శతకాలు సాధించారు. ముంబై జట్టు నుంచి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ సెంచరీలు సాధించారు. అదేవిధంగా గుజరాత్ టైటన్స్ జట్టు నుంచి శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ సెంచరీలు బాదారు. సన్ రైజర్స్ జట్టు నుంచి ట్రావిస్ హెడ్, పంజాబ్ బ్యాటర్ జానీ బెయిర్స్టో, చెన్నై జట్టు నుంచి రుతురాజ్ గైక్వాడ్ శతకాలు బాదారు. వీరితో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన యశస్వి జైస్వాల్ కూడా సెంచరీ సాధించాడు. ఇప్పటి వరకు 14 సెంచరీలు నమోదయ్యాయి. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన తొలి ఏడాది తొలి మ్యాచ్లోనే సెంచరీ నమోదైంది. కోల్కతా జట్టు తరపున ఆడిన ట్రెంటన్ మెక్కల్లమ్ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించాడు. ఏడాదికి 3-4 సెంచరీలు నమోదయ్యేవి. 2018 నాటికి ఐపీఎల్ శతకాల సంఖ్య 50కి చేరుకుంది. రిషబ్ పంత్ 50వ సెంచరీ సాధించాడు. 2022లో ఐపీఎల్లో 75వ సెంచరీ నమోదైంది. జోస్ బట్లర్ ఈ ఘనతను దక్కించుకున్నాడు. 2024లో ఐపీఎల్ 100వ సెంచరీ నమోదైంది. శుభ్మన్ గిల్ ఆ ఘనతను సొంతం చేసుకున్నాడు.